వాయిస్ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అవతారాలు, అలాగే సమర్పించవలసిన పుష్పము, ప్రసాదము మరియు ఆ రోజు ఏం పారాయణం చేయాలనేది ఒకసారి చూద్దాం. శ్రీ మాత్రే నమః. శ్రీ బాలత్రిపుర సుందరి దేవి, గులాబీ రంగు చీర, నైవేద్యం పరమాన్నం, పుష్పం మందార పువ్వులు. ఆ రోజు చదవాల్సింది లలితా త్రిశతి పారాయణం చేయాలి. తర్వాత రెండవ అవతారం శ్రీ గాయత్రి అవతారం, ఆరెంజ్ కలర్ చీర, కొబ్బరి అన్నం మరియు అల్లపు గారెలు నైవేద్యంగా పెట్టాలి. తామర పువ్వులు, పుష్పం. ఆ రోజు గాయత్రి కవచం పారాయణం చేయాలి. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, నీల రంగు చీర, మినపవడలు లేదా పులిహార నైవేద్యంగా పెట్టాలి. మల్లెపువ్వులు సమర్పించాలి. అలాగే ఆ రోజు చదవవలసింది అన్నపూర్ణ అష్టకం. తర్వాత నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, పసుపు రంగు చీర, రవ్వకేసరి నైవేద్యం, గులాబీ పువ్వులు సమర్పించాలి. అలాగే లలిత సహస్రనామావళి చదవాలి. ఆ తర్వాత ఐదవ రోజు శ్రీ మహాచండీదేవి, బంగారు రంగు చీర అండ్ నైవేద్యం కట్టు పొంగలి, పుష్పం పసుపు రంగు పువ్వులు, చండీ లేదా దుర్గ సప్తశతి చదవాలి. ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, గులాబీ రంగు చీర, పూర్ణాలు రవ్వకేసరి ప్రసాదంగా సమర్పించాలి. ఎర్ర గులాబీలు లేదా కలువలు అమ్మవారికి సమర్పించాలి. అండ్ ఆ రోజు శ్రీ మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయాలి. ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి, వైట్ రంగు చీర, పాయసం, శాకాన్నం అమ్మవారికి ప్రసాదం. ఆ రోజు తెల్ల తామర పువ్వులు సమర్పించాలి. సరస్వతి ద్వాదశ నామస్తోత్రం పారాయణం చేయాలి. శ్రీ దుర్గాదేవి, ఎనిమిదవ రోజు రెడ్ కలర్ శారీ, కదంబం లేదా కలబలుపు కూర అమ్మవారికి ప్రసాదం. ఎర్రటి పువ్వులు అమ్మవారికి సమర్పించడానికి దుర్గా సప్తశతి పారాయణం చేయడం మంచిది. శ్రీ మహిషాసుర మర్దినీ దేవి, నీలరంగు చీర, ప్రసాదంగా చక్కెర పొంగలి మరియు శంఖం పువ్వులు అమ్మవారికి సమర్పించాలి. మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేయాలి. తర్వాత దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి, గ్రీన్ కలర్ చీర, దద్దోజనం మహానివేదన సమర్పించాలి. ఎరుపు లేదా తెల్ల కవలలు సమర్పించాలి. నవదుర్గా స్తోత్రం, శమీ ప్రార్థన ఆ రోజు చేయవలసినవి.